ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ దీప్తి టిప్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మనకి లైఫ్ లాంగ్ ఉపయోగపడే టిప్స్ గురించి మాట్లాడుకుందాం. సో మనం మొదటి టిప్ చూసుకున్నట్లయితే మనం వంటగదిలో ఇలాంటి సిజర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదండి, చిన్న చిన్న కత్తెరలు. సో ఇవి ఏంటి, మసాలా ప్యాకెట్స్ కట్ చేయడానికి, అలాగే పోపుల ప్యాకెట్స్ ఏవైనా కట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ కత్తెరలకి పదును పోయి అంటే షార్ప్గా ఉండవండి. సో మనం ఏది కట్ చేసినా సరే అది కరెక్ట్గా కట్ అవ్వదు. సో కట్ అవ్వాలి అంటే ఫస్ట్ సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ డబ్బానే తీసుకోండి. ఫుల్గా సాల్ట్ ఉన్న డబ్బా తీసుకొని ఇలా సిజర్స్ ఉంటాయి కదా, ఈ సిజర్స్ని మనం ఏ విధంగా కట్ చేస్తామో అదే మాదిరిగా సాల్ట్లో ఒక 10 టైమ్స్ లేదా ఒక 15 టైమ్స్. సో ఇక్కడ నేను పెద్ద సిజర్ చూపిస్తున్నాను, చూసారు కదా, ఒక 15 టైమ్స్ వరకు కూడా ఇలానే కట్ చేయండి. సో ఇలా కట్ చేయడం వల్ల ఏంటి అంటే, ఇలా సాల్ట్లో కట్ చేయడం వల్ల సిజర్కి ఏంటి అంటే షార్ప్ పదును అనేది పెరుగుతుంది. సో మనం ఏదైనా కట్ చేసామో అంటే అది వెంటనే తెగుతుందండి. సో చూసారు కదా, ఈ రెండు బ్లేడ్లకి మధ్య మనం ఇలా సిజర్తో చేయడం వల్ల మనకి పదును అనేది పెరుగుతుందండి. మనం ఏది కట్ చేసినా సరే వెంటనే కట్ అవుతుంది. సో చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ముందుగా కట్ చేసేటప్పుడు అంత పదును అయితే లేదు సిజర్కి. సో ఇప్పుడు చూసారు కదా ఎంత షార్ప్గా అయ్యిందో. సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2 అండి, మనం ఆనియన్స్ ఉల్లిపాయలు అనేవి కట్ చేస్తూ ఉంటాం. సో మార్నింగ్ కర్రీస్ ప్రిపేర్ చేయడానికి, రసం ప్రిపేర్ చేయడానికి ఇలా ఉల్లిపాయలు అయితే కట్ చేస్తూ ఉంటాం. సో ఉల్లిపాయలు కట్ చేసిన వెంటనే మనం ఏదైనా బయటికి వెళ్ళాలి, లేదా బాబుకి స్కూల్కి బాక్స్ పట్టుకొని వెళ్ళాలి, లేదా బయటికి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి సో వెళ్ళాలి, తప్పదు వెంటనే వెళ్ళాలి అనేటప్పుడు మనం ఉల్లిపాయలు కట్ చేసి కర్రీ ప్రిపేర్ చేసి వెళ్ళిన తర్వాత మన యొక్క హ్యాండ్స్ ఎలా ఉంటాయి, ఉల్లిపాయలు ఆనియన్ స్మెల్ అనేది వస్తుందండి. సో మనం ఎవరి పక్క నించున్నా సరే స్మెల్ అనేది వస్తుంది. సో ఆనియన్ స్మెల్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే కదా. సో ఇలా ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఒక అద్భుతమైన టిప్ అండి. మనం ఇంట్లో మార్నింగ్ టూత్ పేస్ట్ అనేది యూజ్ చేస్తుంటాం కదా. సో ఏ టూత్ పేస్ట్ అయినా పర్వాలేదు, మీ యొక్క చేతులపైన ఈ విధంగా కొంచెం వేసుకొని మొత్తాన్ని కూడా రఫ్ చేయండి. సో ఇలా రెండు చేతులకి కూడా రఫ్ చేయడం వల్ల ఏంటి అంటే టూత్ పేస్ట్ స్మెల్ వస్తుంది, కానీ మనకి ఆనియన్ స్మెల్ అయితే అస్సలు రాదు. సో ఇక్కడ నేను వాష్ చేసి చూపిస్తాను చూడండి. సో చేతులకు ఉన్న ఆనియన్ స్మెల్, ఉల్లిపాయ స్మెల్ అనేది పోయి మంచిగా టూత్ పేస్ట్ స్మెల్ అనేది వస్తుంది. సో ఒక్కసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ మనం చూసుకున్నట్లయితే బ్రష్లు అనేవి ఇంట్లో ఉంటాయి. సో ఒకేలాంటి బ్రష్లు మనం మార్కెట్లో తెచ్చుకున్నాం అనుకోండి. సో ఒకేలాంటి బ్రష్లు యూజ్ చేసేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో ఏ బ్రష్ నాది, ఏ బ్రష్ నీది అని. సో అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం స్టిక్కర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇంట్లో. అలా ఒక 3 స్టిక్కర్స్ అయితే తీసుకొని ఈ విధంగా బ్రష్ వెనకాల ఈ 3 స్టిక్కర్స్ కూడా అంటి పెట్టండి. సో స్టిక్కర్స్కి గమ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు వీటిని చక్కగా మార్నింగ్ బ్రష్ చేసేటప్పుడు లేదా బ్రష్ తీసేటప్పుడు మీకు అర్థమైపోతుంది. సో ఈ బ్రష్ నాది లేదా ఈ బ్రష్ నీది అని. సో ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి. చాలామంది ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇలా బ్రష్ల విషయంలో. సో అందుకోసమే వీడియో అయితే